అంటే ఛార్జ్ షీట్, ఫైనల్ ఛార్జ్ షీట్ వేసే వరకు కూడా అది సీక్రెట్ డాక్యుమెంట్ కాబట్టి పోలీసు అప్పటి వరకు వారు ఏమేమి ఇన్వెస్టిగేషన్ చేశారు, ఈ దీంట్లో ఏమేమి వాళ్ళు తప్పులు కనుగొని పసిగట్టి డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో సహా వారు నిర్ధారణకు వచ్చారో అవన్నీ కూడా జడ్జి గారికి రాసి ఇవ్వాల్సినటువంటి రిపోర్టు. ఆ రోజు కూడా పోలీసులు ఇంకా సీడీ తయారు చేయలేదండి అని చెప్పిన వాయిదా తీసుకుని నెక్స్ట్ వెంటనే ఆ పీపీ గారితో సెలవు పెట్టించారు. సెలవు పెట్టించి మళ్ళీ ఇంకొక వాయిదా, పీపీ గారు సెలవు అంటే ఇంకొక వాయిదా. మళ్ళీ ఆ సెలవు రోజుకి ఆవిడ రారని చెప్పని కొత్తగా మళ్ళీ ఒక మూడో కృష్ణుని, ఇంకో మూడో పీపీని కొత్తగా అపాయింట్ చేసి, అంటే ఇదంతా అంటే ఏదో రకంగా శ్రీమతి జయసుధ గారిని అట్లాగే వారిని అరెస్ట్ చేయడమే కాకుండా పేర్ని నానిని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేయాలనేటువంటి రాజకీయ కక్షతో ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వస్తున్నారు. ఇదైతే అంటే నేను చూశాను చాలామంది టీవీ విశ్లేషకులు అట్లాగే మంత్రులు ఏడి పేరు నాని ఏడి ఎక్కడికి వెళ్ళిపోయాడు మాట్లాడ్డే, ఇన్నాళ్ళు ప్రతిదాన్ని వైసీపీ తరపున భుజాన్ని వేసుకుని మాట్లాడేవాడు, వాడి విషయానికి వచ్చేప్పటికి ఆడేం మాట్లాడట్లేదు, ఏమైపోయాడు, పారిపోయాడు. నేను ఎక్కడికి ఏం పారిపోలేదు. నేను అందరినీ కూడా ఎవరెవరైతే నేను పారిపోయానని చెప్పని మాట్లాడుతున్నారు, నేను ఒకటే మిమ్మల్ని ఒక చిన్నగా కోరుకుంటున్నాను. ఒకటి, మీరు ఒక్కదానికి మీ అంతరాత్మను ప్రశ్నించుకుని సమాధానం చెప్పండి. మీ మీద కక్షతో మీ ఇంట్లో ఆడవాళ్ళని మీద కేసులు కడితే మీరు ఇంట్లో ఆడవాళ్ళని రక్షించుకుంటానికి ప్రయత్నం చేస్తారా, లేదా ఇంటి ఆవిడ్ని, ఇంటి ఇల్లాల్ని జైలుకు పంపించే కార్యక్రమాన్ని మీరు చేస్తారా? అభం శుభం తెలియని వాళ్ళని చెప్పండి. మీరు రాసిన వాళ్ళని కానీ మాట్లాడిన వాళ్ళని కానీ యూట్యూబ్లో అందరినీ నేను అడుగుతున్నాను. నేను ఇది విమర్శనాత్మకంగా అడగట్లా, పరుషంగా మాట్లాడట్లా. సరే అయిపోయాక ఒక మంత్రి గారు అయితే దొంగతనం చేస్తే రాజకీయ కక్ష ఏంటి, అదేంటిది ఏంటి అని మాట్లాడుతున్నారు. నేను చేశానని చెప్పని మీకు ఆధారాలు ఉన్నాయా? ఎలా మీరు నేను దొంగతనం చేశానని మీరు మాట్లాడతారు? ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వలేదని చెప్పనేమో మీ పోలీసులే చెప్తున్నారు. ఆల్రెడీ నిన్న కేస్ డైరీ కోర్టుకి ఇచ్చి దాంట్లో కూడా ఈ విషయాలు ఏం మాట్లాడలేదని చెప్పని అంటున్నారు. ఇవన్నీ మీడియాలో వచ్చినాయే, నేను కాదు. నేను కోర్టుకు వెళ్ళలేదు. అన్ని కోర్టు వ్యవహారాల దగ్గర నుంచి పోలీసులు ఏం చేయాలి, ఎవరేమనుకుంటున్నారు, మీరు ఎందుకు ఈ చేయరు అవి చేయరు అని కూడా రాసేటువంటి పెద్దలందరినీ కూడా నేను అడుగుతున్నాను ఒక మాట.